అట్లే మా వదిలి గారు మా అన్నయ్య గారు ఆయన పేరు వెంకట సుబ్రహ్మణ్యం గారు, మా వదిలి గారు సుబ్బలక్ష్మి గారు, వీళ్ళ యొక్క ఆశీర్వచనంతో మా కుటుంబంలో వాళ్ళు పెద్ద జ్యేష్ఠులు మా గురువు కాలంలో వాళ్ళు. సరే మా పూర్వీకులు మాదంతా కూడా పల్నాడు, ఎక్కడంటే పిలుగురాళ్ళ దగ్గర బ్రాహ్మణపల్లి దగ్గర పెద్ద గ్రహారం చిన్న గ్రహారం మా పూర్వీకులు చెబుతూ ఉండేవాళ్ళు. చాలామంది తరాల్లో వాళ్ళు సహంలో వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు చాలామంది ఎక్కువగా కనబడి ఉన్నారు. పూర్వీకులు మా నాన్నగారు వాళ్ళు కూడా చెబుతూ ఉండేవారు. అట్లాగే మా నాన్నగారు చిన్న 6 ఏళ్లకే ఆయన చనిపోయింది. మా తాతగారు పెద్ద చేసి వారి వేదాధ్యయనం తెప్పించాలని చెప్పి గట్టిగా పూర్తి చేసి చదివించారు. తర్వాత మా పెదనాన్నగారు అయినటువంటి ఆయన మార్తి యజ్ఞనారాయణ శాస్త్రి గారు, వారు 13వ ఏటికే షోడశ దశ కర్మలన్నీ కూడా పూర్తి చేసి ఉన్నారు. చేసిన తర్వాత వారు విజయవాడకి జీవనానికి వచ్చారు. అట్లాగే తర్వాత మా పెదనాన్న గారు, రెండో పెదనాన్న గారు మృత్యుంజయ శాస్త్రి గారు, వారు మృత్యుంజయ శాస్త్రి గారు, ఆయన సాక్షాత్ అప్పుడు మృత్యుంజయుడనే చెప్పాలి. ఎందుకంటే ఎంతోమంది ప్రాణంతో వచనంలో కొట్టుకులాడుతుంటే జపం చేసి తీర్చిస్తే వాళ్ళు వేసి కూర్చున్నారు. మా వాళ్ళంతా కూడా పూర్వీకులంతా కూడా మా పెదనాన్నగారు వాళ్ళంతా కూడా బాగా అనుష్ఠానపడి మా వంశాలు మాకు ఏ ఆస్తులు ఇచ్చారని కాదు, మేము లెక్కలేనటువంటి ఆస్తి ఇచ్చారు మాకు. అవన్నీ కూడా బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నాయి, ఎవరు ఎత్తుకుపోలేరు. అలాగే మా యొక్క తండ్రి యొక్క అదే మా తాతల యొక్క అన్నదమ్ములు ఇద్దరు, మాకు వెంకట నరసింహయ్య గారు, మాకు వెంకటరామయ్య గారు, వీరిద్దరు. వెంకటరామయ్య గారికి 3 మగపిల్లలు, నరసింహయ్య గారికి 4 మగపిల్లలు. వీళ్ళ సంగతంతా కూడా మాకు ఇప్పుడు బాగా ప్రజెంట్ మాకు ఏమిటంటే అంటే విజయవాడలో వృద్ధి చెందుతున్నటువంటి కూడా ఈ 2 కుటుంబాల వాళ్ళే మాకు బాగా ఉన్నారు. తర్వాత వీళ్ళు ఆ ముగ్గురు ఈ 4 కూడా ఏకోదరులుగా ఉన్నారు. ఒకే తండ్రి బిడ్డలని చెప్పుకునేట్టుగా అట్లా తిరిగారు. వాడు మంచి అనుష్ఠాన పనులు చదువుకున్నటువంటి వారు. తర్వాత వారి సంతతి కూడా కనబడినటువంటి యొక్క అనుష్ఠానం చేశారు. ఇప్పుడు మాతాపితృల సేవ కూడా చేశారు. మా పెద్దండ్రి గారు అయినటువంటి పెద్ద ఆయన మార్తి వెంకటేశ్వర శాస్త్రి గారు, ఆయన ఎక్కడో మాకు 5వ తరంలో దత్తత వెళ్ళారు. సరే వాళ్ళు ఆ రోజుల్లో సరిగా జ్యేష్ఠుని ఎవరు కూడా ఇవ్వరు. ఆవిడ ఆయన ఇస్తే కానీ వీళ్ళేదని చెప్పి అడిగారు. సరే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే తల్లికి దత్తత తల్లికి అంటే ఈ రోజుల్లో చెప్పాలంటే తల్లిదండ్రులకు ఎవరు సేవ చేసేవాళ్ళు లేరు. చూస్తూనే ఉన్నాం, చాలామంది చెబుతూనే ఉన్నారు, బాధపడుతున్నారు. డబ్బున్నా చేయట్లేదు, డబ్బు లేకపోతే ఇంకొక చోట అక్కడ ఇక్కడ ఒకళ్ళు ఇద్దరు చేస్తున్నారు. అయితే ఏమిటాయంటే ఆ దత్తత తల్లికి చాలా సేవ చేశారు. సేవ చేసి ఏమిటాయంటే ఆవిడ మంచంలో ఉండగా ఉమ్మేస్తే 2 చేతులు పట్టి అది తీసుకెళ్ళి కడిగేసి చేయగలుగుకొని వచ్చేవాడు. అయితే ఏమిటంటే ఆయనకి శృంగేరి గారి పీఠంలో, శివగంగ పీఠంలో కూడా ఆయన పీఠాధిపత్యం వహించారు. మా నాన్నగారు మా వాళ్ళంతా కూడా చెప్పారు. మా అన్నయ్య గారు ఆయన దత్తత వెళ్ళినా కూడా దత్తత తల్లికి సేవ చేశారు. ఆ సేవ చేయడమే ఆ పీఠాధిపత్యం ఆయన వహించారు అని చెప్పి ఆయన చెప్పుకుంటూ ఉండేవారు. చాలా ఆనందపడుతూ ఉండేవారు మా పెదనాన్నలు కానీ మా బాబాయిలు కానీ అందరూ కూడా. సరే అట్లే తర్వాత మా అన్నయ్యలు కూడా, మా పెదనాన్నగారు కుమారులు కూడా చాలామంది చదువుకుంటూ మా పెద్దన్నయ్య గారు వేదాధ్యయనం చేశారు. సుబ్రహ్మణ్యం గారు కూడా వారి తల్లికి చాలా సేవ చేశారు. ఆ సేవానంతరం అనే సుబ్రహ్మణ్య స్వామి సంతాన కారకుడు. అంటే ఆ సుబ్రహ్మణ్యం ఆయన పేరు పెట్టినందుకు, ఆమె సుబ్బలక్ష్మి అయినందుకు అక్కడ ఏమిటాయంటే ప్రభోత్తర జన్మ సాధన చేసుకునే యొక్క ఆ స్వామి వారి యొక్క అనుగ్రహించారు. వేదకర్మానుష్ఠానం మా నాన్నగారు 2 వేదాలు చదివారు. కృష్ణయజుర్వేదం, సామవేదం చదివారు. మద్రాసులో సామవేదం చదివారు. ఎవరైనా మా మేనమామ గారితో వెళ్ళి మద్రాసులో సామవేదం చదివితే మా మేనమామ గారు ఆయన పెద్ద పండితుడే. ఆయన జ్ఞానం కుదరల, ఏదైనా సంగీతం జ్ఞానం కుదిరితేనే ఇద్దరికి కుదురుతుంది. మాకు ఒకరుంటే కుదరదు, ఇద్దరు కలిసి చదవాలి. ఇద్దరు కలిసి చదవడానికి వెళ్తే మద్రాసులో ఆ గురువు గారి దగ్గర మైలాపూర్ చక్రమఠం దగ్గర చదువుకున్నప్పుడు మా మేనమ్మ గారికి 20 రోజులైనా గానం కుదరలా. మా నాన్నగారికి 4 రోజుల్లో గానం కుదిరింది. సరే నేను వెళ్ళిపోతాను, చదువుకొని రాబోయేప్పుడు తయారు చేద్దాం అని చెప్పాను. కాదంటే కూర్చోండి అని చెప్పినట్టు అట్లా ప్రయత్నం చేస్తే 4 రోజుల్లో ఆయనకి గానం కుదిరింది. ఇద్దరికి సరే బాగుంది, గురువుగారు సంతోషించారు. గానం అంతా కూడా చెప్పారు. పౌండ్రీగానంతో ఒక అవగాహన చెప్పారు. తర్వాత ఈ గానం తీసుకెళ్ళి కంచి పరమాచార్య వారు మన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గర వినిపించారు. వినిపిస్తే ఆయన మా నాన్నగారి యొక్క గానాన్ని విని సామగాన కోకిల అని చెప్పి
ఆయన గుర్తించారు. అంటే మేము గొప్ప చెప్పడం నేను చెప్పకూడదు, 10 రూపాయలు చెప్పాలి. సరే అంటే మా బాబాయిలు వాళ్ళంతా కూడా వివాహ యాగీకాల్లో తర్వాత మా మదనాన్న గారు షోడశోషి కర్మల్లో కూడా చాలా ఏదో యాగీకాలకు వెళ్తే ఏదో తగాదా పెట్టుకున్నాడు. ఆ పేదగంపు చూపించి ఈ గంపలో 2 సూత్రాలు పడితే నువ్వు చెప్పి నీకు సమాధానం చెబుతానన్నాడు. అంటే అన్ని పెళ్లి చేయించాడు ఆయన. ఏంటి దానికి అందరికీ వాళ్ళు అంటే మా పిల్లలు కూడా తరంతరాలుగా అట్లా చేసుకుంటూ వచ్చారు. అట్లా ఇప్పుడు మా అన్నయ్య గారు మంచి తల్లిదండ్రులు సేవ చేశారు. అందరూ కూడా శాసనకు సేవ చేశారు, దానాలు ధర్మాలు చేశారని మేము చెప్పుకునేవి కాదు. అంటే గుప్త దానం అంటారు, కొన్ని చెప్తారు, కొన్ని చెప్పలేదు. అందుకే ఆ సేవ అనుగ్రహం వల్లే మేము ఇంత వాళ్ళం విన్నాం. మాకేం చదువులు రా, మేము బండభాయమే చెప్పాలండి. ఎదురు ఎవరు చెప్పుకునేవాళ్ళు చెప్పుకుంటారు, మీరు అయ్యా ఇవి పట్టించండి వాడు పట్టుకున్నాను, మేము చెప్పుకోలేము మా వల్ల కాదు. అట్లే నేను కూడా మరి ఈశ్వరాగ్రహం మా వంశంలో 10 తరాల క్రితం సోమయాగం చేశారు. దక్షిణామూర్తి సోమయాలు గారు, యజ్ఞనారాయణ సోమయాలు గారు అని చెప్పి ఆ క్రతువులు వాళ్ళు తెచ్చారు. ఆ తర్వాత ఎవరు చేయలేదు. మా నాన్నగారికి మా పెదనాన్నగారికి ఇద్దరికి చేయాలనే యొక్క సంకల్పం, కుతూహలం ఉంది. సరే వారేం చేశారు, మా పెదనాన్నగారు వారి మనవుడికి యజ్ఞనారాయణ అని పేరు పెట్టారు. ఆయన మా పెదనాన్నగారి పేరు యజ్ఞనారాయణ, మళ్ళా పేరు పెట్టారు. సరే 10 సంవత్సరాలు మా నాన్నగారు కూడా యజ్ఞం చేయాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేశారు. ఆయన 2 వేదాలు చదువుకున్నాను, చేయలేకపోయినారు. సరే మా నాన్నగారి యొక్క మధ్య మా అమ్మగారికి మా నాన్నగారికి నేను చెప్పుకోకుండా నాకు చేతనంతవరకు ఏదో తెలుసో తెలియదో సేవ చేసి వాళ్ళు కూడా తీర్చుకున్నాను. సరే ఇప్పుడు నాకు కూడా ఈ మధ్య చాలా డబ్బు చేసి సృష్టి చేసింది. మా నాన్నగారు ఆ క్రతువు సోమయాగం చేయాలనేటువంటి సంకల్పం చేశారు, అది చేయలేకపోయినారు. సరే నన్ను చేయమని చెప్పారు, నేను చేద్దామని సంకల్పం చేసుకొని ఇంత అనారోగ్య పరిస్థితిలో ఉండగా కూడా నా కుమారుడు నాకు అత్యంత నేనెట్టదైతే మా అమ్మకి మా నాన్నకి చేశానో వేరే ఉద్యోగం చేస్తున్నా కూడా ఉద్యోగం ఇంటి దగ్గర చేసుకుంటూ నాకు సేవ చేశాడని చెప్పుకోవద్దు అండి. అట్లనే నాకు ఇప్పుడు ఆ సోమయాగం చేయాలని సంకల్పం కలిగి మొన్న మే నెలలో, అంటే మన వంశంలో ఎవరూ చేయలేదు, మళ్ళీ చేయాలి, దీన్ని పునఃప్రతిష్ఠ చేయాలని చెప్పి అనుకున్నాను. సరే మొన్న వైశాఖ మాసంలో ఆ యజ్ఞానికి సంకల్పం చేసి వైశ్వదేవుడికి ఆధానం చేశాను. మాకు ఆ ఈశ్వరానుగ్రహం వల్ల ఆ యజ్ఞం పరంపర వల్ల సాగుతూ ఉండాలి మా యొక్క కోరిక. మా నాన్నగారు అనేక యజ్ఞాలలో కూడా ఆతిథ్యాలు చేసి ఉన్నారు. అట్లనే ఇప్పుడు మళ్ళీ మా వంశంలో మా పెదనాన్న గారు కూడా చేయాలనేటువంటి యొక్క సంకల్పం ఉంది, ఆయన చేయలేకపోయినారు. కాబట్టి ఆ తరంలో పరంపర మళ్ళా వాళ్ళ పుత్రపౌత్రులు కూడా కలిగారు. కాబట్టి ఏదో దశాస్య పుత్రాకాదేహి పతిమేకాదశి అని చెప్పినట్టుగా మా చిరంజీవికి భార్గవకి పుత్రుడు కలిగాడు. అట్లే వాళ్ళ నాన్నగారు విద్యానారాయణకి మన విద్యాలయం జరిగింది. కాబట్టి మళ్ళీ ఈ పిల్లవాడు కూడా వేదాధ్యయనం చేసి ఆ వంశానికి నిలబెట్టి వాడు యజ్ఞాగాది వాడు తండ్రి వాడంతా కూడా మళ్ళా యజ్ఞాగాది క్రతువులు చేస్తూ మా వంశంలో వేదులు అని చెప్పినట్టుగా వేదాధ్యయనాన్ని వేదం మా నాన్నగారు తండ్రి గారు ఆహితాకిని అంటే అగ్నిహోత్రాలు ప్రాతకాలం ప్రదోషకాలంలో యజ్ఞం చేసినటువంటి ఆహితాకిని అంటారు. ఆహితాకినికి మళ్ళీ వాళ్ళు నాంటి పోసి మనకి నేనేది చేశాను. అట్లే వాడు కూడా చేయాలి. ఆ వంశంలో వేద విద్యార్థులు కూడా సాగుతూ ఉండాలని చెప్పి ఇదంతా కూడా నాకు మా మేనమావ యొక్క వంశంలో మా అమ్మ వంశం మేము చూసుకుంటే దాదాపు ఒక 15 మంది యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి వాళ్ళు ఇప్పటికి అండి. అందుకని ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ఆ ఈశ్వరానుగ్రహం వల్ల ఆ పితృదేవత ఆశీర్వచనం మా వంశాభివృద్ధి జరుగుతూ ఉండాలి. అట్లే మా వాళ్ళు ఒక్కొక్కరు కూడా అప్పుడు టీటీడీ పాఠశాలలో ఉపాధ్యాయులు ఉన్నారు. మేము దుర్గ కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల మంచిగా పనిచేస్తున్నాం. మా దౌహితులు కూడా మాకంటే కూడా మాకు ఇప్పుడు కూడా పిల్లల యొక్క అభివృద్ధిలో రావాలని కోరుకుంటాను. మాకంటే మా దౌహితులు అంటే మా నాన్నగారి యొక్క దౌహితులు కూడా వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. అంటే ఆ పరంపర వంశం, ఆడపిల్లల వంశం, మగపిల్లల వంశం అందరూ కూడా వృద్ధి చెందుతూ తర్వాత యజ్ఞాగాది క్రతువులు చేస్తూ మా చిరంజీవి కూడా హైదరాబాద్లో కూడా వేదాధ్యయనం చేస్తున్నాడు. అట్లే మిగతా వాళ్ళంతా కూడా అట్లే చేసుకుంటూ ఉండి ఈ క్రతువులన్నీ ప్రసిద్ధించి మా వంశాన్ని నిలబెట్టి మాకు శ్రీవత్స సుగోత్రం అంటే దేవతలకు కూడా యజ్ఞాగాది క్రతువుల్లో కానీ దేంట్లో కానీ కూడా మేము తప్పితే ఆహుతి ఎక్కువ ఇచ్చేవాడు ఎవరు లేడు. ఎందుకంటే శ్రీవత్స సుగోత్రం గురించి శ్రీశైలంలో 30 గంట సేపు పెద్ద కృష్ణాపాటి సోమయాదులు గారు 30 గంట సేపు ఉపన్యాసం చెప్పారు. కానీ ఇంకెంతైనా ఉందండి. వెంకటేశ్వర స్వామి భార్య కూడా శ్రీవత్స సుగోత్రం చేసి ఉన్నారు. చేసుకుంటానంటే కుబేరుడు కూడా డబ్బులు అప్పు ఇచ్చారు, లేకపోతే లేదండి అని చెప్పారు. అందుకే రకంగా జరిగింది. కాబట్టి మా వంశానికి అభివృద్ధి చెంది అందరూ కూడా మాకు ఆశీస్సించి మా కుటుంబాన్ని మా చిరంజీవిని కూడా ఆశీర్వచన చేయవలసిందిగా కోరుతూ నేను నాకు ఈ అవకాశం ఇస్తున్నందుకు నాకు అవకాశం కలిగిందని కూడా ఆశీర్వచన చేసి నాకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి
ఇట్లా ఈ కథాకాలసిన మా కథ అసలు చెప్పాల్సిన ఏంటంటే మా పెదనాన్న గారికి నా చిన్నప్పుడు చెబుతూ ఉండేవాడు. ఆయన పద్యాలు పాడుతూ ఉండేవాడు. అందులో మా ఉపనయనం చేయడం మా పెదనాన్న గారు కూడా నేటి లక్ష్మీనారాయణ గారు ఆయన రాజనారాయణ దాస్ గారు ఉన్నారని చెప్పారు ఇంతటి వాళ్ళు. ఆదిపట్ల నారాయణ దాస్ గారు ఆయన శిష్యుడు నేతి లక్ష్మీనారాయణ గారు. ఆయన మా ఇంటి బ్రహ్మ. మా యజ్ఞానం గారు అంటే మా పెదనాన్న గారి వివాహం మా ఇంట్లో మా పిల్లలందరూ కూడా వివాహాలు ఉపనయనాలు నా ఉపనయనం కూడా చేయించారు. ఆయన బాగా నేను ఎరుగుదు. ఆయన కాలక్షేపం చదువుతూ ఇవన్నీ అడిగదలు చదువుతూ ఉండేవాడు, వింటూ ఉండేవాడు. మా పెదనాన్న గారు కూడా ఇవేవి కంపూర్రాలు ఉండేవి, చిరతలు ఉండేవి, అన్ని కూడా చేస్తున్నారు. ధనుర్మాసం వస్తే విష్ణు గురించి కూడా చేస్తూ ఉండేవాళ్ళు. ధనుర్మాసం అనేది చేస్తూ ఉండేవాళ్ళు. ఇవన్నీ కూడా మా వంశంలో ఉన్నాయి కాబట్టి. తర్వాత మా చెల్లెలు కూడా సంగీత విద్వాంసురా ఏంటి అట్లాగే మనకు అందరూ అన్ని రకాల విద్యలు కూడా వచ్చి మా కుటుంబం వంశాభివృద్ధిగా ఉంది. మా తమ్ముడు కొడుకులు ఉన్నారు. వాళ్ళు ఏమిటంటే వాళ్ళు ఎంఏ PhD చేసి వాళ్ళు కూడా డాక్టరేట్ డిగ్రీ పొందారు. మా వంశాభివృద్ధిలో చెంది అందరూ బాగుండాలని చెప్పి మేము కోరుకున్నాం. మాకందరూ కూడా ఆశీర్వదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. బాగుంటే పెద్దగా చిన్నగా క్షమించారు.